పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ నవంబర్ 26వ తారీఖు బుధవారం ఈనాటి దివ్యబలి పూజ పఠనాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు, 13వ వచనము, 14వ వచనము మరియు 16, 17 మరియు 23వ వచనం నుండి 28వ వచనం వరకు. భక్తి కీర్తన దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 63, 68 వచనాలు. లూకాసు సువార్త 21వ అధ్యాయం 12వ వచనం నుండి 19వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. ఇవి అన్నీ సంభవింపక పూర్వము వారు మేము పట్టి ప్రార్థనా మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. నా నామం నిమిత్తము రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు మిమ్ములను తీసుకొని పోవుదురు. ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయం. మీరు అచ్చట చెప్పవలసిన దానిని గూర్చి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకును మిమ్ములను ఖండించుటకును వీలు కాని వాక్కును వివేకమును ప్రసాదింతును. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు కూడా మిమ్మను పట్టి ఇచ్చెదరు. మీలో కొంతమందిని చంపించెదరు. నా నామం నిమిత్తము మిమ్ములను అందరూ ద్వేషింతురు, కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు. మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క దివ్య బలి పూజ పఠనం ధ్యానాంశానికి మనలందరినీ కూడా దేవుడు ఆహ్వానిస్తూ ఉండగా, కృపగల దేవుడు మన యొక్క హృదయాన్ని తాకి వాక్యాన్ని ఫలింపచేయుదురుగాక. ఆమేన్. ఈనాటి ధ్యానాంశం, మీ తల వెంట్రుక కూడా రాలిపోదు. మీ సహనం వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. వాస్తవానికి నేటి సువార్తలో చెప్పబడిన విషయాలకు యేసు రెండవ రాకడకు సంబంధం లేదు. ఆయన మరణించిన వెనుక శిష్యులు, క్రైస్తవులు ఆయనకు సాక్ష్యమిచ్చుటకు దైవ రాజ్య ప్రకటనకు వెళ్ళినప్పుడు వారికి జరగబోయే పరిణామాల గురించి ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆదిమ సంఘంలో ఆయన ఇక్కడ చెప్పినవన్నీ తూచా తప్పక నెరవేరాయి. కానీ ఆయన రెండవ రాకడ మాత్రం సంభవించలేదు. ఆయన వచ్చే వరకు ఈ సువార్త భాగంలో చెప్పబడినవన్నీ జరుగుతూనే ఉంటాయి. కనుక దేవుని మీద ఆధారపడి సహనంతో దైవ కార్యాలు జరిపిస్తూనే ఉండాలి. యేసు ప్రభు ఒక ప్రక్క శిష్యులకు, క్రైస్తవులకు జరగబోయే ఆపదల గూర్చి, వెన్నుపోట్ల గూర్చి ముందుగానే హెచ్చరిస్తూనే రెండవ ప్రక్క వారికి కావలసిన ధైర్యమును నూరుపోస్తూ ఉన్నాడు. 15వ వచనం చూసినట్లయితే, మీ తల వెంట్రుక కూడా ఊడదు. అలా అని మూర్ఖంగా ఎగబడితే అక్కడ, ఎలా పడితే అలా దైవ రాజ్య ప్రకటన చేయకూడదు. ప్రభు ఇచ్చు వివేకమును ఉపయోగించాలి. ఇతర విశ్వాసుల మనోభావాలను నొప్పించే విధంగా బహిరంగంగా తోలనాడటం వివేకం కాదు. విరోధులను ఎదిరించుటకు కత్తి కాక దివ్య వాక్కును అస్త్రముగా ఇస్తూ ఉన్నారు. హింస మార్గం కాకుండా అహింస మార్గాన్ని బోధిస్తూ ఉన్నారు. ఇతరులను కత్తితో జయించి చంపి దైవ రాజ్యం స్థాపించలేం. క్రైస్తవులది అదే బాట కావాలి. ప్రియ స్నేహితులారా, సువిశేష పఠనంలో క్రీస్తు తాను ఎదుర్కొనబోయే శ్రమల, మరణమును పరోక్షంగా ప్రస్తావిస్తూ క్రైస్తవులను వారి విమోచనార్థం ముందుగానే సిద్ధపరిచాడు. క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వాలి అంటూ హింస, బాధలు అనివార్యమవుతాయి. హింసలు, అన్యాయపు తీర్పులు ఎదుర్కొనే సమయంలో ఏ విధంగా స్పందించాలో, ఏమి మాట్లాడాలో క్రీస్తు ప్రభువే తెలియజేస్తారు. కాబట్టి అలజడి, కలవరపాటు పడవద్దు అని చెప్పడం కూడా గమనించదగింది. ఆ సమయాలు సాక్ష్యానికి మేలైన అవకాశాలు. మన విశ్వాసానికి క్రీస్తు విరోధులే కాదు, రక్త సంబంధీకులు, బంధువర్గం కూడా వ్యతిరేకులు అవుతారు అని ఈనాటి వాక్యం మనకు బోధిస్తూ ఉంది.
మరి మనం ఏ విధంగా క్రీస్తు నామంలో హింసలను స్వీకరిస్తూ ఉన్నాం. మరి మన కుటుంబాల్లో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మన యొక్క మాటలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని గమనిస్తే, దేవుడే నాకు ఎందుకు ఈ రోగాన్ని ఇచ్చాడు, దేవుడే ఎందుకు మాకు చెడును తలపెట్టాడు అని అనేక మార్లు మనం వాపోతూ ఉంటాం. ప్రియ స్నేహితురాలు, ఈనాడు మనం గమనించాల్సినటువంటి ఒక గొప్ప విషయం ఏమిటి అంటే, మన జీవితంలో జరిగే దుర్మరణాలు కానీ, వ్యతిరేక పనులు కానీ, అనారోగ్యం కానీ, ఇంకా వేరే వేరే విషయాలు కానీ జరుగుతున్నాయి అంటే, అవి మనల్ని ప్రభు వైపు నడిపిస్తూ ఉన్నాయి అనేది ఈనాటి సువిశేషం యొక్క గొప్ప వాక్యం. కష్టాలు, బాధలు వచ్చినప్పుడు మనం తదేగా దేవుని చెంతకు చేరుతూ ఉంటాం. దేవుని యొక్క కృపకు పాత్రలమవుతూ ఉంటాం. అందువల్ల రోగం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నిరుత్సాహం వచ్చినప్పుడు, ఒంటరితనంగా ఉన్నప్పుడు బాధపడకుండా ప్రభుని చెంతకు రండి. అదే అనుకూల సమయం, మనం జాగ్రత్త పడవలసిన సమయం. మరి అటువంటి సమయాన్ని గుర్తించగా ప్రతి ఒక్కరికి చెప్పడానికి, ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవటానికి మనం పరుగులు తీస్తూ ఉంటాం. మన పరుగులు దేవుని వైపే ఉండాలి కానీ ఇతరుల లోకాల వైపు ఉండకూడదు. లోకస్తులను నమ్మటం వల్ల మన జీవితం వారి చేతుల్లో పెట్టినట్టు అవుతుంది. అదేవిధంగా యేసయ్య చేతిలో మన జీవితాన్ని పెడితే ఆ దేవుడే మనల్ని సరిదిద్ది మన జీవితాల్ని నిండుగా నూరేళ్లుగా దీవిస్తూ ఉంటారు. మన భారాన్ని ఆయన మీద మోపుదాం, మన రోగాలను ఆయనకు అప్పచెప్దాం, మన కష్టాలను ఆయన మోయమని మనం బ్రతిమాలుకుందాం. ఆ విధంగా దేవుడు మనం ఎల్లప్పుడూ నమ్మకంగా, విశ్వాసంతో మరి వేచి ఉండటం వల్ల దేవుని యొక్క కృప నిండుగా పొందుకుంటాము అని ప్రభువే మనకి సెలవిస్తూ ఉన్నారు. ప్రార్థనలు, దాన ధర్మాలు చేస్తూ మెలకువ కలిగి జాగరూకతతో దేవునికై వేచి ఉందాం. దయగల దేవుడు మన యొక్క ప్రార్థన జీవితాన్ని నూరంతలుగా ఫలింపచేసి మన యొక్క వినయాన్ని, విధేయతను, ప్రార్థనను ఆలకించి మనకు కావలసిన వరాలను దయచేయుదురుగాక. ఆమేన్. కృపగల దేవుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.